రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం శుక్రవారం జారీ చేసింది. శనివారం నుంచి అమలు జరిగే ఈ పథకంలో కనీసం 10 సెంట్ల భూమి కలిగిన రైతులు, అటవీ భూమి సాగు హక్కుదారులు, భూమి లేని కౌలు రైతులకు ఏడాదికి 20,000 చొప్పున లబ్ధి చేకూరనుంది. ఇందులో 6,000 పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 14,000 రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పథకానికి అర్హత కలిగి భూమి లేని కౌలు సాగుదారులందరికీ రాష్ట్ర బడ్జెట్ నుంచి ఏటా 20,000 చెల్లించనుంది. ఈ పథకం అర్హతలో భార్య, భర్త, పెళ్లి కాని పిల్లలను ఒక రైతు కుటుంబంగా, పిల్లలకు పెళ్లిళ్లైతే ప్రత్యేక కుటుంబంగా పరిగణించనున్నారు. సాగు భూమిపై చట్టబద్ధంగా హక్కున్న వ్యక్తి భూ యజమానిగా గుర్తిస్తారు. ఏమాత్రం భూమి లేకుండా లేదా ప్రభుత్వం పేదలకు కేటాయించిన భూమితో సహా వ్యవసాయ, ఉద్యాన పంటలకు లేదా పట్టు పురుగుల పెంపకానికి భూమిని వార్షిక కౌలుకు తీసుకున్న వ్యక్తిని కౌలు సాగుదారుగా పరిగణించనున్నారు. ప్రస్తుత మాజీ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, జెడ్పీ చైర్పర్సన్లు, రిటైర్ అయిన ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, శాఖలు, అనుబంధ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులు, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, స్థానిక సంస్థలు, రెగ్యులర్ ఉద్యోగులు, రిటైర్ అయిన ప్రస్తుత అధికారులు దీనికి అనర్హులు. నెలకు 10,000 పైన ప్రభుత్వ పెన్షన్ తీసుకునే రిటైర్డ్ ఉద్యోగులు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్ వంటి వృత్తి నిపుణులు, అండర్టేకింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వారు, గృహాలుగా మార్చిన వ్యవసాయ భూములు కలిగిన వ్యక్తులు, ఆక్వా సాగు, వ్యవసాయేతర వినియోగం కోసం రెవెన్యూ రికార్డుల్లో సమీకరించిన భూములున్న వారిని ఈ పథకం నుంచి మినహాయించారు. అయితే నెలకు 20,000 లోపు జీతం తీసుకునే ఉద్యోగులకు, సిబ్బందికి ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.